మనందరిని ప్రేమించి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపినట్లు మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు కూడా మనందరి కోసమై ఆయన ఏం చేశారంటే తన ప్రాణాన్ని ఆయన బలిగా అర్పించాడు. ఇది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ప్రేమ, తండ్రి ప్రేమ, త్యాగం. తన బిడ్డను త్యాగం చేశాడు. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేశాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ ప్రేమ మనకు తెలుసని మొదటి అదే 4:16 గనుక మీరు ఆలోచించినప్పుడు, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని మనందరికీ తెలుసు దేవుని ప్రేమ ఏందనేది. ఎలాగంటే ఆయన మనందరిని ప్రేమించి తన బిడ్డను పంపాడు. యేసుక్రీస్తు వారు కూడా మనందరిని ప్రేమించి తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేశాడు. ఇంతవరకు మీకు 16 వచ్చిన మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అని చెప్పేసి ఆ వచనంలో చెప్పి, ఇక మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 17 వచనంలో, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది అని చెప్పారు. తీర్పు దినం అంటే ఎప్పుడు? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 17 వచనంలో తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు అని చెప్పారు కదండి. తీర్పు దినం అంటే ఎప్పుడంటే మనము చనిపోయిన తర్వాత జరిగేటువంటి జడ్జిమెంట్. తీర్పు దినం అంటే అది జడ్జిమెంట్ రోజు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. జడ్జిమెంటు, తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు. యాక్చువల్గా తీర్పు దినం అప్పుడు, జడ్జిమెంట్ అప్పుడు ఎవరికి ధైర్యం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానండి, ఈరోజు మనకి హైకోర్టులో లేదా జిల్లా కోర్టులో మనకి జడ్జిమెంట్ ఉంది అనుకుందాం, మనం వెళ్ళాలి. నిజంగా తీర్పు నాకు అనుకూలంగా వస్తుందో నాకు ప్రతికూలంగా వస్తుందో అనేటువంటి ఒక ఆలోచనతో భయంతోనే మనం కోర్టుకు వెళ్తాం. చూద్దాం, మొదటి యోహాను పత్రిక 4:17 వచనాన్ని మనం ఆలోచిస్తే, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది అని చెప్పే. తీర్పు దినం అంటే అదే మీకు చెప్పా, చనిపోయిన తర్వాత జరిగే జడ్జిమెంట్ అప్పుడు మనం ఎట్లా ఉంటాము బాగా వినాలి. ఈరోజు మనకి తీర్పు జడ్జిమెంట్ జరుగుతుంది, కోర్టులోకి వెళ్తున్నాం. కొంచెం భయం ఉంటుంది లోపల, నాకు అసలు అనుకూలంగా ఉంటుందా నాకు ప్రతికూలంగా ఉంటుందా, జడ్జి గారు తీర్పు ఏమి ఇస్తాడని ఒక భయం ఉంటుంది. కోర్టు మెట్లు ఎక్కడానికి కొంత భయం వేస్తుంది కూడా. అసలు ఎవరికి ఈ యొక్క భయం ఉంటుంది అని, తప్పు చేసిన వాడికే భయం ఉంటుంది. తప్పు చేయని వాడికి భయం ఎందుకు ఉంటుంది? ధైర్యంగానే ఉంటాడు. నేను నీతిగా బ్రతికాను, యథార్థంగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, ఎందుకు నాకు ఇంకా భయము అంటే? కోర్టుకు వెళ్ళినప్పుడు ఎవరు భయపడతారు అని అంటే, తప్పు చేసిన వాడే భయపడతాడు. జడ్జిమెంటు ఎలా వస్తుందో అనేది. అది నీతిగా న్యాయంగా యథార్థంగా ఉన్న వాడికి ఆ భయం ఉండదు, ధైర్యంగానే ఉంటాడు. అర్థమైందండి? ఇక్కడ విషయం ఏంటంటే, జడ్జిమెంట్ మనందరికీ జరుగుతుంది. ఈ జడ్జిమెంట్ అనేది ప్రతి ఒక్కరు జరుగుతుంది. నీవు చనిపోయిన వెంటనే నీ క్యారెక్టర్ని బట్టి నువ్వు పరలోకమా పాతాళమా అనేది వెంటనే డిసైడ్ అయిపోతుంది. మనము చనిపోయిన తర్వాత వెంటనే మనకి జడ్జిమెంట్ ఉంటుంది, నువ్వు పరలోకమా పాతాళం అనేది. ఇప్పుడు నేను చనిపోయిన వెంటనే మనకు గనక దూతలు కనిపించారు అనుకో, అమ్మయ్యా బతికిపోయాం, దూతలు వచ్చారు నన్ను తీసుకుని పోవటానికి. కానీ చనిపోయిన వెంటనే మనకు చీకటి కనిపించింది అనుకోండి, ఇక మన బతుకు బస్ స్టాండే. అంటే మనము చనిపోయినాక జడ్జిమెంట్ ఏం జరుగుతుంది అనేది. నిజంగా నేను మీ అందరికీ ఒక ప్రశ్న, ఈరోజే మీరు గనక చనిపోతే నిజంగా నేను పరలోకం వెళతాననే నమ్మకం ఎంతమందికి ఉందో గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి. అందరూ బాప్తిసాలు పొందిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది పోరు? అలా ఎవరు పోరు? అన్నంత మాత్రాన పోరు. నువ్వు అనకపోయినంత మాత్రాన పోకుండాను ఉండవు. దేవుడు గీత గీస్తాడు.
ఆ గీత దాటలేవేకు నువ్వు అంతే. ఎవరు ఏమని అనుకొని నీకు యాక్సిడెంట్ అయినా పో, ఆ గీత దాకా బతకాల్సిందే. కొంతమంది చూడండి, పెద్ద యాక్సిడెంట్ జరిగిద్ది, పెద్ద యాక్సిడెంటే, కానీ ప్రశాంతంగానే ఉంటారు. పెద్ద లారీ వచ్చి గుద్దిద్దండి, అవతల పడతాడు, వెళ్ళి బాగానే ఉంటాడు, లేచి మళ్ళీ స్కూటీ వేసుకుని వెళ్ళిపోతాడు. ఇంకొంతమంది ఏం ఉండదు, అలా వెళ్ళిపోతారు, అంతే, ఏం తగలదు వాళ్ళకి. టైం అయిపోయింది, వాళ్ళకి ఇంకా అవలా టైం, అంతే తేడా. అర్థమైందండి? కాబట్టి నేను అన్నంత మాత్రాన్ని మీరు పోరు. మన చేతుల్లో ఉందండి, చావు అనేది మనకి చేతుల్లో లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రాత్రి మనం పోతే, మనమందరం ఈ రాత్రికి నేను పోతే నాకు పరలోకం ఉంది కన్ఫామ్గా గుండెల మీద చేసుకుని మనము చెప్తామా అంటే ఏదో మనకు డౌట్ ఉంటుంది లోపల. ఖచ్చితంగా మన యొక్క మనస్సాక్షి అనేది మన మీద నేరారోపణ చేస్తుందో లేదనేది మీకు అర్థమైపోతుంది. చెయ్యేసుకుని చెప్పండి, ఇప్పుడు చచ్చిపోని నేను పరలోకం నేను వెళతానని. ఎందుకు చెప్పలేకపోతున్నామంటే సంథింగ్ ఏదో నాలో దేవునికి వాక్యానికి నేను భిన్నంగా బ్రతుకుతున్నానేమో అనే ఒక ఆలోచన మనకుంది. మీకు అర్థం అవ్వాలంటే మనం దేవుని సన్నిధికి వస్తున్నామండి, ప్రార్థన కానీ మనం ఇక్కడ కూర్చున్నాం. అసలు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన యొక్క మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉంటే ఎట్లాగో. ఇప్పుడు ఒక వ్యక్తి 3:21 చదవండి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము అని చెప్పాడు. 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు. ఓకే, తీర్పు జడ్జిమెంట్ అప్పుడు మనకు ధైర్యం. 21లో ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనం ధైర్యం గలవారం అవుతామని చెప్పాను. అంటే దొంగతనం చేస్తూ బ్రతుకుతున్నాము, చర్చికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ లోపల మనకు ప్రార్థనలో ఉన్న నేను దొంగతనం చేస్తున్నాను కదా, ఇది తప్పే కదా అని ఫీలింగ్ లోపల మనసాక్షి మనకి నేరారోపణ చేస్తూనే ఉంటుంది. వ్యభిచారం చేస్తూ ఉంటూ మనం ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో ఉన్నామనుకోండి, ఎక్కడో లోపల మనకి నేను వ్యభిచారంలో ఉన్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను అయినా కానీ మోకరించి. కాబట్టి మన యొక్క మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూనే ఉంటుంది. మనము హత్య చేస్తూ దోపిడీలు చేస్తూ మనం ప్రార్థనకు వచ్చామనుకోండి, మనకు లోపల మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూనే ఉంటుంది. అందుకనే దొంగ ముఖం, లోకంలో సామెత దొంగ ముఖం అంటే తప్పు చేసేవాడికి ఏముంటుంది, భయం ఉంటుంది, ఖచ్చితంగా ధైర్యం ఉండదు వాడికి. అర్థమే. ఇప్పుడు కయ్యూను తప్పు చేశాడు, ఆయన గురించి దేవుడు ఏమంటాడంటే, కయ్యూను నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకునేవాడివిగా, తల దించుకోవాల్సిన పరిస్థితి నీకెందుకు? బాగా వినాలి. కయ్యూను నువ్వు సత్క్రియ చేసినట్లయితే తల ఎత్తుకునేవాడివి కదా. అంటే ఏంది? సత్క్రియ చేస్తే మనం ధైర్యంగా ఉంటాం తల ఎత్తుకుని. సత్క్రియ కనుక మనం చేయకపోతే దొంగ మొఖం నలుపు. తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది కదండి. ఇప్పుడు రోజు దేవునితో మాట్లాడుతున్నాడు. సాయంత్రం పూట ఆదాం గారు చల్లపూట టైంలో తగ్గొచ్చి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు రాగానే నానా అనుకుంటా ఆయన దగ్గరికి మరి పోవాలి కదా. దేవుడు రాగానే జంప్ ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు సాటుకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఆదాం. అదేంటి సాయంకాలం రాగానే నా దగ్గరికి వచ్చేవాడుగా, నానా మరి ఏం వెళ్ళిపోయావనంటే తప్పు చేశాడు అక్కడ. నేను వద్దన్న పండుని నీ తినమని నీకు ఎవరు చెప్పాడు? దేవునికి అర్థమైపోయింది. అంటే తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది కాబట్టి దేవుని దగ్గర ధైర్యంగా నిలబడలేడు. తప్పు చేసిన వాడికి ఆ గిల్టీ ఫీలింగ్, మనసాక్షి నేరారోపణ చేస్తుంది కాబట్టి తప్పు చేశాననే భావన ఉంటుంది వాడికి. వాడు ధైర్యంగా ఉండలేడు ప్రార్థనలో. కాబట్టి మనం అందరం కూడా పాపములో ఉంటూ పాపము చేస్తూ ఇక్కడికి వచ్చి మన గంటలు ప్రార్థన చేసినా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కానీ కుదరదో చెల్లదు అని చెబుతూ కింద వచనంలో 3వ అధ్యాయం 21 చదివేంగా దేవుని చూద్దాం.
మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము మనం ఏమి అడిగినాను అది ఆయన వలన మనకు దొరుకుతుంది అని చెప్పాడండి. మనము ఏం అడిగినా దేవుడు మనకు దయచేస్తాడు. బాగా అంటే మన ప్రార్థన వింటాడని అర్థం. మనం ఏమి అడిగినా దేవుడు మనకు దయచేస్తాడు. ఇప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవానే నేనే అని చెప్పాడు దేవుని పిల్లలారా అని చెప్పేసి అంటాడు. దేవుడు స్వస్థపరుస్తాడు మన బ్రతుకులు ఎలా ఉన్నా సరే అనుకుంటే షరతులు ఉంటాయి. ఎక్కడ అది చదవరు, అది వీళ్ళు చెప్పరు. 4 షరతులు ఉంటాయి. ఆ షరతుల తర్వాత చెప్పిన మాట ఏంటంటే నేను స్వస్థపరుస్తానని. ముందు షరతులకు నువ్వు అంగీకరించాలి. నువ్వు నా మాట వినాలి. ముందు చెప్పిన మాట వింటేనే స్వస్థపరుస్తాననేది చూస్తాం ఆ వచనంలో, కానీ అవి ఎవరు చెప్పరు. అలాగే నువ్వు ఏమడిగినా దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పాడు. అయితే షరత్ ఏంది? ఆయన ఇష్ట ప్రకారంగా మనం చేస్తూ ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే అని ఇక్కడ మనం చూసాం. మీ మనస్సాక్షి కనుక మీ మీద నేరారోపణ చేస్తూ మీరు తప్పులో ఉంటూ తప్పు చేస్తే కనుక వస్తే మనం ధైర్యంగా ఉండలేం. దేవునికి సన్నిధిలో భయంతోనే ఉంటాం, తప్పు చేసాం కాబట్టి మీరు ప్రార్థించిన మీకు ఫలితం అనేది ఉండదు. అయితే దేవునికి ఆజ్ఞని కనుక మీరు గైకొన్నట్లయితే ఖచ్చితంగా మీరు చేసే ప్రార్థన దేవుడు వింటాడు అని చెప్పాడు ఇక్కడ. దేవునికి ఆజ్ఞని కనుక మీరు పాటిస్తే ఆయన వింటాడు, మీకు ఇస్తాడని. ఆజ్ఞ ఏంటి? అక్కడ కంటిన్యూ కింద వచ్చినాం. ఆయన ఆజ్ఞ ఏదనగా 23 ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమించవలెను అనునదియే. మనము దేవుని మాట కనుక వింటే ఆయన ఆజ్ఞను మనం గైకొన్నట్లయితే మనం ఏం అడిగినా దేవుడు మనకి ఇస్తాడు అని చెప్పి ఆజ్ఞ ఏదనగా అని చెప్తూ ఏమి లేదు, ఒకరిని ఒకరు ప్రేమించుకోవటమే అని చెప్పాడు. ఒకరిని ఒకరు మీరు ప్రేమించుకోవటం అందే అది ఆజ్ఞ. ఆ ఆజ్ఞని గనక మీరు పాటిస్తే, ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం అనే ఆజ్ఞని గనక మీరు పాటిస్తే మీకు ప్రార్థన వింటా. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపమే కదా. 3-4 అనుకుంటాను. పాపం అంటే ఏంటి? వ్యభిచారం చేయటమే పాపం అనుకున్నారా? అంతేనండి అంటావా? మనిషి కాబట్టి మనిషిగా మాట్లాడతాడు. హత్య చేస్తేనే పాపమా? దొంగతనం చేస్తేనే పాపం అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అని చెప్తుంది. ఆజ్ఞ అంటే ఏంటి? నువ్వు పక్క వాళ్ళని ప్రేమించే మనసు కనుక నీకు లేదనుకో, ప్రేమించట్లేదు లేదనుకో, నువ్వు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేస్తున్నావు అని అర్థం. అంటే నీ పక్కనున్న నీ సహోదరుని కూడా ప్రేమించలేని గుణం నీకు ఉందనుకో, నువ్వు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసావు. మరి పాపం చేసిన వాడు పరలోకం ఎట్లా వెళ్తాడు? వెళ్ళడు కదా. అందుకని ఇక్కడ తీర్పు దినమున మీకు ధైర్యం ఉండాలంటే, జడ్జిమెంట్ అప్పుడు మీరు ధైర్యంగా ఉండాలంటే మీలో ఏ లోపము ఉండకూడదు కదా. అంటే మీరు ఏ పాపం ఉండకూడదు, కానీ ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తున్నారుగా. ఏంటి ఆజ్ఞ అంటే? నీ పొరుగువాన్ని ప్రేమించేటువంటి ఆ మనసు నీకు లేదు కాబట్టి నువ్వు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసావు. కాబట్టి పాపములు ఉన్న నువ్వు ఇప్పుడు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? ధైర్యంగా మనం చెప్తున్నాం ఇప్పుడు, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను ధైర్యం అనుకుందా ఈ రోజున? ఎందుకంటే జడ్జిమెంట్ అప్పుడు తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది. అలాగనే మనము చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, నేను పక్కోళ్ళని కూడా ప్రేమించలేకపోతున్నానే, మరి అది తప్పే కదా, అది పాపమే కదా, ఆజ్ఞ అతిక్రమించిన పాపమే కదా. మరి మనం ఎట్లా పరలోకి వెళ్తాం మరి? అందుకని జడ్జిమెంట్ వచ్చి తీర్పు దినాన మనం అందరం భయంతోనే బ్రతుకుతున్నాం. అందుకే ఈ రాత్రి చచ్చిపోతే నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను ధైర్యం ఎవరు చెప్తారు ఇక్కడ? 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు, అంటే తీర్పు దినమున అలాంటి భయం లేకుండా ధైర్యంగా బ్రతుకున్నట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ప్రేమ మనలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నట్లయితే
ప్రేమలో పరిపక్వత, పరిపూర్ణత అనేది కనుక మనకు ఉన్నట్లయితే మన ఖచ్చితంగా జడ్జిమెంట్ అప్పుడు ధైర్యంగా బ్రతుకుతాము. తీర్పు దినమందు మనకు ధైర్యం రావాలంటే మనలో ప్రేమ పరిపూర్ణతలోనికి రావాలి. ఎందుకని? దేవుడు ప్రేమ స్వరూపి కదండి. ఆయన ప్రేమ పరిపూర్ణుడు. దేవుని ప్రేమ అంటే పరిపూర్ణత, పరిపూర్ణమైన ప్రేమ అనేది. మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము ఆఖరి వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే మన దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా పరిపూర్ణులుగా ఉండాలని చెప్పాడు. ఆయన అన్ని విషయాల్లో పరిపూర్ణుడే. ప్రేమ విషయంలో కూడా దేవుడు పరిపూర్ణుడే. ఎలాగంటారా? 45వ వాక్యాన్ని చదువుదాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఏమండి, ఇప్పుడు మనిషి బ్రతకాలంటే ఖచ్చితంగా పంటలు పండాలి, ఆహారం కావాలి, తినాలంటే ఎండలు ఉండాలి, వర్షాలు ఉండాలి. ఇవి ఉంటే కానీ మనిషి, అసలు సూర్యుడు లేకపోతే మనిషి యొక్క మనుగడ చాలా కష్టం. అది మా అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు సూర్యుడు కేవలము దేవుడు క్రైస్తవుల మీదకే ఉదయింపజేస్తున్నాడా? వర్షము క్రైస్తవుల పొలాల మీదకే వర్షాలు కురుస్తున్నాయా? పంటలు క్రైస్తవులకు మాత్రమే పంటలు పండుతున్నాయా? మరి అందరికీ పంటలు పండుతున్నాయి అంటే అందరి మీదకి సూర్యుడు వెళ్తున్నాడు, అందరి పొలాల మీదకి వర్షాలు పడుతున్నాయి, అందరికి ఆహారము మరి ఫలాలు ఉంటున్నాయి కదా. మరి వీళ్ళందరూ ఏమన్నా మంచోళ్ళా? ఏమండి, ప్రపంచంలో విగ్రహారాధన చేసే మనుషులు ఉన్నారు, రవిడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు, దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, బైబిల్ని కాల్చేసిన వాళ్ళు ఉన్నారు, సువార్థికులని కారులు పెట్టి గ్రాహం స్టీవెన్స్ లాంటి వాళ్ళని తగలబెట్టిన బ్యాచ్ ఉన్నారు. మరి వీళ్ళందరూ దేవునికి విరోధులే కాదా? మాట్లాడండి. వీళ్ళందరూ దేవుడు లేరనే వాళ్ళు, దేవుని సువార్తకు అభ్యంతరం చేసిన వాళ్ళు, బైబిల్ని కూడా మరి కాల్చిన వాళ్ళు, వీళ్ళందరూ దేవునికి విరోధులా కాదు? మీరు చెప్పాలి, మాట్లాడాలి. మీరు విరోధులేనా? మరి దేవునికి విరోధులైన వాళ్ళ మీద కూడా దేవుడు వర్షాన్ని, సూర్యుడిని మరి వాళ్ళకి ఇచ్చి మంచి పంటలు ఫుడ్ ఇస్తున్నాడంటే ఇప్పుడు దేవుడు పరిపూర్ణమైన ప్రేమ అంటే తన విరోధులను కూడా, శత్రువును కూడా ప్రేమించే మనసు దేవునికి ఉంది. కాబట్టి ఆయన పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణతలోనికి రావాలి. దానిక కింద వచనంలో, మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకు ఏంటి అసలు అంటే, మిమ్మల్ని ప్రేమించని వారిని కూడా మీరు ప్రేమించాలి కదా. దేవుడు అలాగే చేస్తున్నాడు కదా. అంటే ప్రేమలో పరిపూర్ణత దేవునికి ఉంది. శత్రువులను కూడా ప్రేమించేది. 44 చూద్దాం. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అని. అర్థమైందండి? అరే, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అయ్యా, మీ శత్రువుల మీద ఇంకోసారి అయితే భోజనం పెట్టమని చెప్పాడు, ఇంటికి పిలిచి. మరి శత్రువులా, నన్ను మాట అన్నవాడునా, నా గురించి చెడుగా చెప్పిన వారు, వాళ్ళు నాకు శత్రువులే, వాళ్ళు నాకు విరోధులైనప్పటికీ కూడా నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే నువ్వు వాళ్ళని ప్రేమించి. ఇదే పరిపూర్ణత, ప్రేమలో పరిపూర్ణత, పరిపక్వత అనేది. అంటే నిన్ను హింసించిన వారిని కూడా, నీ గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళు కూడా, నీ పగవారిని కూడా, నీకు విరోధులుగా ఉన్న వారిని కూడా ప్రేమించే ఆ యొక్క మనస్తత్వము దేవుడికి ఉంది కాబట్టి, యేసుక్రీస్తు వారికి ఉంది కాబట్టి మరి ఆయనకి లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నిజంగా యేసుక్రీస్తు వారిని తీసుకుపోవడానికి వచ్చిన ఒక వ్యక్తిని గారు కత్తి తీసుకుని వేస్తాడు మెడ మీద. అది కాస్త కొంచెం మిస్ అయ్యి చెవి తెగిద్ది. వెంటనే యేసుక్రీస్తు వారు చెవిలా పెట్టేస్తాడు. అంటే శత్రువే కానీ ప్రేమించాడు. తండ్రి అది నిజంగా ఆయన కొట్టారు, హింసించారు, ఉమ్మూశారు, గడ్డాన్ని బీకారు, పిడిగుద్దలు గుద్దారు, కొడాలతో కుట్టారు, సిలువ వేశారు. తండ్రి వీరేమి చేస్తున్నారు,
వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక. అంటే క్రీస్తు ప్రేమ ఎట్లాంటిదయ్యానంటే శత్రువులను కూడా ప్రేమించి వాళ్ళ యొక్క పాపాలని, వాళ్ళ యొక్క దోషాలని కప్పివేసేటువంటి, అయ్యా వాళ్ళు ఏదో తెలియక చేశారు, క్షమించండి ఆయన. అంటే వాళ్ళ పాపాలను గుర్తుపెట్టుకుని నువ్వు వాళ్ళకి శిక్ష వేయొద్దు, క్షమించండి ఆయన. అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఎట్లా ఉండిద్దంటే ఎదుటి వాళ్ళు మన విషయంలో తప్పు చేసినా ఆ యొక్క తప్పులన్నిటిని కప్పేస్తాం మనం. అది ప్రేమ అంటే. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము వచనం 8 చూద్దాం దేవుని పిల్లలారా. మొదటి పేతురు 4వ అధ్యాయము 8 చూద్దాం. ప్రేమ అనేక పాపములను కప్పును కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా. అంటే ప్రేమ ఏం చేస్తుంది? యేసుక్రీస్తు వారు ఆయన ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తుని హింసించినా, విరోధంగా మాట్లాడినా, ఉమ్మూసినా సరే, ఆయన హింసించినా, కొట్టినా సరే ఆయన ఏం చేశాడు అయ్యానంటే వాళ్ళ పాపాలను కప్పేశాడు. నువ్వు నిజంగా కనుక నువ్వు తోటి విశ్వాసాలు కనుక నువ్వు ప్రేమిస్తే, వాళ్ళు నీ పట్ల ఏమైనా తప్పు చేస్తే, మిస్టేక్ చేస్తే, అవమానిస్తే, నిందిస్తే, నీ గురించి చెడుగా మాట్లాడితే మరి నువ్వేం చేయాలి? కప్పేసేయాలంతే. మరి యేసు చేశాడుగా, చేసిన తప్పులను కప్పేశాడు ఆయన. నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తున్నట్లయితే నువ్వేం చేయాలి? మరి కప్పేయాలి. అంటే ప్రేమలో మనకి పరిపక్వత, పరిపూర్ణత అలా ఉన్నప్పుడే మనం తీర్పు దినాన ధైర్యంగా ఉండగలుగుతామనేది ఆయన చెప్పిన మాట. అది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయానికి యాక్చువల్గా 15, 16, 17, 18 ఈ 4 వచనాలు కలిసే ఉంటాయి. అంటే పౌలు గారి పత్రికలు అంతే, 15 గీతాడు, 18 పెడతాడు. ఆయన పుస్తకాలు అలా ఉంటాయి. ఓకే, ఈ 18వ వచనం మనకు కావాలి ఇక్కడ. ఎఫెసీ పత్రిక 3:18 వచనాన్ని ఎక్కడి నుంచి మీరు చదువుతారంటే మీరు దేవుని, మీరు వినండి ఇక్కడ ఎఫెసీ 3:18 మధ్యలో ఉంటుంది అన్నమాట. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. దేవునికి ప్రేమ విషయంలో ఎంత పరిపూర్ణత ఉందో ఇప్పుడు మనకి కూడా ప్రేమ విషయంలో అంతే పరిపూర్ణత ఉండాలి. ఎలాంటిది? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయనకి విరోధుల మీద కూడా ప్రేమ చూపించే మనస్తత్వం దేవునిది. అదే ప్రేమ పరిపూర్ణుడు యేసుక్రీస్తు వారు. తన శత్రువులను కూడా ప్రేమించే మనస్తత్వము ఆయనకే ఉంది. సో ఆయన పరిపూర్ణుడు కాబట్టి, క్రీస్తు పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణులుగా మారిపోవాలి. అప్పుడే మనం తీర్పు దినం మనం ధైర్యంగా ఉంటామనేది మన యొక్క ప్రసంగం యొక్క సారాంశం. ఓకే, ఇంకొకసారి 3వ అధ్యాయము 18లో మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ప్రేమ యందు వేరుపారి అంటే ఏంది? ఏమండి, ఇప్పుడు ఏదైనా ఒక మొక్కను పెట్టామనుకోండి, ఆ పెట్టినటువంటి మొక్క దానికి వేర్లు లోతుగా పారినాయి అనుకోండి, దాన్ని పీకాలంటే కష్టం అవుతుంది. తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, గాలివాన్ వచ్చినా, వరదలు వచ్చినా సరే ఆ మొక్క అలాగే ఉంటుంది. ఎందుకోసం అంటే దాని యొక్క వేర్లు లోతుకు వేరు పారినాయి కాబట్టి తుఫాను, వరదలు, గాలివాన్లు ఏమి చేయలేవు దాన్ని. మనం పేకాలన్నా కష్టంగా ఉంటుంది. అదే మామూలుగా ఈ కలుపు మొక్కలు ఎలాంటి గడ్డ అంటే ఊరనే అనగానే వచ్చేస్తాయి. ఎందుకని? వాటి వేర్లు పైపైనే ఉంటాయి అందుకని. కానీ వేరు లోతుగా పారినటువంటి మొక్కలను తుఫాను కానీ గాలివాను కానీ ఏ వ్యక్తులు ఏమి చేయలేదు, పేకడం కష్టమవుతుంది. అలాగే ప్రేమ విషయంలో మీ వేరు, ప్రేమ అనేటువంటి వేరు లోతుకి పారాలి, అప్పుడే స్థిరపడతాము. వేరు పారి స్థిరపడి, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, నిజంగా మనకి సహోదరుల పట్ల, నీ తోటి విశ్వాసి పట్ల ప్రేమ అనే వేరు లోతుగా వేరు పారింది అనుకోండి,
ఇక ఎవరేమన్నా నీకే ప్రాబ్లం ఉండదు, నువ్వు సంఘంలోనే స్థిరపడతావు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఇంట్లో మనందరికీ, కుటుంబంలో మనకి ప్రాబ్లమ్స్ ఉండవండి? ప్రతి ఒక్కరికి ఉంటాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అమ్మకి కొడుకు మధ్య, పిల్లలకి మనకు మధ్య ప్రాబ్లమ్స్ ఉండవా? ఉండవా? ఎందుకు ఉండవండి? అందరికీ ఉన్నాయి ఇక్కడ. కానీ ఎప్పుడైనా కుటుంబం నుంచి వేరవుతామా? కుటుంబం నుంచి వేరవం. కుటుంబంలోనే స్థిరపడతాం. కుటుంబంలోనే స్థిరపడతాం. ఎందుకని? అక్క చెల్లంటే, అన్న తమ్ముడంటే, అమ్మ నాన్నంటే ఆ ప్రేమ ఎంతవరకు వెళ్ళిందంటే లోతుగా వేరు పారింది. కాబట్టి గొడవలు వచ్చినా, సమస్యలు వచ్చినా కానీ మనం ఎవరు విడిపోం, వేరైపోం. అసలు ఎవరికైనా చెప్పాలన్నా చెప్పం కదండి. బయట వాళ్ళ విషయాలు బాగా ప్రచారం చేస్తాం. మనందరి ఇళ్లలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లోపాలు ఉంటాయి. కానీ ఎప్పుడు చెప్పుకోం. ఎందుకని మనం చెప్పుకోం కదండి. అసలు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నది ఎవరికి చెప్పండి? ఎందుకన్నా ఇక్కడ ప్రతి కుటుంబంలో అమ్మ కూతురు మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్న తమ్ముళ్ళ మధ్య, ఈ బంధువుల మధ్య, మనకి ఫ్యామిలీస్లో అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, అమ్మ కూతురు, వీళ్ళ మధ్య అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనం ఎవరం కూడా కుటుంబం నుంచి చిన్న ప్రాబ్లం ఈవినింగ్ కల్లా, మధ్యాహ్నానికి కల్లా మాట్లాడుకుంటాం. ఈవినింగ్ కల్లా వెంటనే. అంతే తప్ప కుటుంబం నుంచి వేరవ్వాలని మనం అనుకుంటామంటే ఎవ్వరం అనుకోము. ఎందుకని? వాళ్ళ పట్ల మనకున్న ఈ ప్రేమ ఉందే లోతుగా వేరు పారిందది. అందుకే కుటుంబంలోనే స్థిరపడతాం. అదే విషయాన్ని చెప్తున్నాడు సంఘానికి. సంఘం అంటే కుటుంబం మనం చెప్పాలనండి మీకు. ఒకరి పట్ల మరొకరికి ప్రేమ అనేది పరిపూర్ణంగా ఉన్నట్లయితే, అది ఆ ప్రేమ లోతుగా వేరు పారినట్లయితే నువ్వు సంఘంలోనే స్థిరపడతావు. లేకపోతే వాళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారు, నన్ను తిట్టారు, నన్ను అవమానించారు, నా గురించి ఇన్సల్ట్ చేశారు, నన్ను షేమ్గా అన్నారు, నా గురించి వేరుగా మాట్లాడారు, తప్పుగా మాట్లాడారు, నన్ను పాస్టర్ గారు గద్దించాడు, హెచ్చరించాడు, తిట్టాడు, అరిచాడు. ప్రతి చిన్నదానికి వేరైపోతున్నారు కదా సంఘంలో నుంచి. ఎందుకనంటే వాళ్ళందరూ పై పైన ఏదో ఫార్మాలిటీగా సంఘానికి వచ్చే బ్యాచ్. అందరూ సొంత ఇల్లు, సొంత ఫ్యామిలీ. సంఘం అంటే నేను సంఘంలో వ్యక్తిని, నేను సంఘంలో వ్యక్తురాలను, ఇది నా ఫ్యామిలీ, నా కుటుంబం అనే భావనతో వాళ్ళు రావట్లేదు. వచ్చేమా, విన్నామా, వెళ్ళామా, ఏది మనకు పట్టదు. ఇలాంటి బ్యాచ్ వీళ్ళకి ప్రేమే లేదు. కాబట్టి చిన్న మాటకి వెళ్ళిపోతారు సంఘంలో నుంచి. అదేమంటే నన్ను పాస్టర్ గారు తిట్టారమ్మా, నుంచే పెట్టారమ్మా, నన్ను అరిచారమ్మా, నన్ను పక్కోళ్ళు నా గురించి వేరుగా మాట్లాడారమ్మా, నన్ను వాళ్ళు హింసించారమ్మా, తేరగా వచ్చింది కదా అని చెప్పి మాట్లాడుతూ వచ్చారమ్మా, నన్ను అరిచారు, అవమానించారు. ఎందుకోసం నువ్వు వెళ్ళిపోయావు అని అంటే నీ ప్రేమ లోతుగా వేరు పారలేదు. కాబట్టి చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న మాటలకు వెళ్ళిపోతున్నాం మన సంఘంలో నుంచి. ప్రేమ యందు వేరు పారాలి, అప్పుడు స్థిరపడతాం సంఘంలోనే. అదే మాట ఎంత బాగుంది. ఇంకోసారి చూడండి ఆ విషయాన్ని. 3వ అధ్యాయము 18. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ఎవరు స్థిరపడతారు? ప్రేమలో వేరుపారిన వాళ్ళు మాత్రమే సంఘంలో స్థిరపడతారు. ప్రేమ లేని వాళ్ళు ఒక్క మాటకే జంపు. ఇంకా సంఘాలు లేవు ఊర్లో. ఏమంటే మార్కెట్కి వెళ్తే ఈ షాపు కాదు ఇంకొక షాపు, బేరం ఆడతాం, 50 రూపాయలకి ఇస్తావా, ఇకపోతే మానుకో, పక్క షాపు ఉందిగా, నువ్వు ఇకపోతే పక్క షాపు. ఈ సంఘం కాబట్టి చంద్రబాబు ఊర్లు, తెనాళ్ళు సంఘాలకి ఏమైనా తక్కువ కొదవా? నేను మాత్రం కరెక్ట్ అంతే. వంకాయలు 50 అంటే 50, జాంకాయలు ఎందుకని? క్వాలిటీ. ఎక్కడ క్వాలిటీ ఉంది. మీరు కావాలంటే మీరు నాకు డబ్బులు ఇవ్వద్దు, కాయ ఒకసారి తిని చూడండి, బాగుంటే డబ్బులు ఇవ్వండి, రేటు మాత్రం తగ్గదు. ఈశ్వరరావు సంఘం అంటే ఇదిగో
ఒకసారి మీరు తినండి, డబ్బులు ఇవ్వద్దు. తిన్నాక బాగుంటే డబ్బులు ఇవ్వండి. బేరాలు ఉండవు ఇక్కడ బేరాలు ఉండవు. కొంటే కొను, లేదండి పో. క్వాలిటీ నిజమైనటువంటి సరుకు ఉన్నవాడు ఇలాగ మాట్లాడతాడు. సరుకు సరిగ్గా లేకపోతే 35 ఇస్తావా, 40 ఇస్తావా, కాదులే మన దగ్గర అదే ఉండదు. సరుకు క్వాలిటీ ఇక్కడ వస్తే రండి, పోతే పండి. కొనేవాడు కొంటాడు, వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు. ఎవరిని అసలు పట్టించుకునే పని లేదు వెళ్ళేవాళ్ళ గురించి. తండ్రి నాకు ఇచ్చిన పిల్లలను నమ్మకంగా నేను చేశానా లేదా, నేను వాళ్ళకి సత్యాన్ని బోధించానా లేదా, నేను వాస్తవాన్ని బోధించానా లేదా, అబద్ధాలు చెప్పానా, నిజాలు చెప్పాను, ఇది నాకు కావాలి. నా దగ్గర సత్యం ఉన్నప్పుడు, నిజం ఉన్నప్పుడు మన దగ్గర బేరాలు కుదరదు. కొంటే కానీ పోతే పో, అంతే. ఇంకా సంఘంలో ఉన్నటువంటి దేవునికి పిల్ల ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎవరైనా అంటే, వాళ్ళకి ప్రేమలోకి వెళ్ళిపోతున్నారు. ఒక విశ్వాసి పట్ల ప్రేమ లేక, అదే చెప్పాడు ఇక్కడ. అదేమంటే నన్ను వాళ్ళు ఆ మాట అన్నారు, ఈ మాట. ఏమండి కింద చూడండి, అక్కడే మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు. ఏమండి ఎవరెస్ట్ శిఖరం ఉందండి, ప్రపంచంలోనే అతి పెద్దది అనుకోండి. ప్రపంచంలోన ఎవరెస్ట్ శిఖరం, దాని వెడల్పు ఎంత కొలవాలంటే కష్టం కదండి. కొలవాలంటే కష్టం, ప్రపంచంలోనే పెద్దది అది. వెడల్పు ఎంత కొలవాలంటే కష్టం కదా, శక్తి కావాలి అక్కడ. దాని పొడవు ఎంత కొలవాలంటే శక్తి కావాలి. దాని యొక్క లోతంత, అమ్మో భూగర్భంలోనికి వెళ్ళాలా, ఎంత లోతుందో చూడాలా. దాని ఎత్తెంత, అమ్మో ఎవరెస్ట్ చాలా పైన ఉంది. ఒక ఎవరెస్ట్ శిఖరం యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు కొలవాలంటే శక్తి కావాలి కదా, కష్టపడాలి కదా. అలాగనే ప్రేమ గురించి మీరు తెలుసుకోవాలంటే, ప్రేమ గురించి, దేవుని ప్రేమ గురించి, క్రీస్తు ప్రేమ గురించి మీరు తెలుసుకోవాలంటే ఆ ప్రేమ వెడల్పు ఎంత, అమ్మో ఎంత, దాని పొడవెంత, దాని ఎత్తెంత, దానికి లోతెంత తెలుసుకోవాలా. తెలుసుకోవడానికి శక్తి కావాలంట. మళ్ళీ ఇంకోసారి చూస్తారా ఆ విషయాన్ని. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసు? అరే దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దాని వెడల్పు ఎంత గొప్పదో, దాని ఎత్తు ఎంత గొప్పదో, దానికి లోతు ఎంత గొప్పదో తెలుసుకోవటానికి ఇంత శక్తి కావాల్సి వస్తే, ఆ తెలుసుకున్న ప్రేమను పంచటానికి ఇంకా ఎంత శక్తి కావాలి. దేవుని ప్రేమ గురించి, క్రీస్తు ప్రేమ గురించి తెలుసుకోవడానికి ఎంత కష్టమైనప్పుడు మరి దాన్ని పంచాలిగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 చూద్దాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ గురించి తెలుసుకోవడం ఎంత కష్టమైతే ఇక దాన్ని పంచడం ఇంక ఎంత కష్టమండి. మరి తప్పదండి, ఒకరినొకరు ప్రేమించుకోమని ఆజ్ఞ. అది ఆజ్ఞ, అది ఆజ్ఞ అండి. అది ఏమండి, పక్క వాళ్ళని మనం ప్రేమించాలంటే ఇది కష్టం కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని ప్రేమించడం పెద్ద కష్టం కదా మనకి. ఇంట్లో వాళ్ళ మీద మనం ప్రేమను చూపించడం మనకు చాలా కష్టమేమి కాదు, ఈజీ అయితే మనకి. కానీ ఈ ప్రేమ బయట వాళ్ళ మీద, అసలు ప్రేమ గురించి తెలుసుకోవటమే ఇంత కష్టమైనప్పుడు మీరు ప్రేమను పంచాలి 10 మందికి, ఎంత కష్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఉద్యోగానికి వెళ్ళాలండి.
ఉద్యోగానికి వెళ్ళాలంటే మనకు కష్టమే కాదండి. పొద్దున్న లెగిసి కష్టపడి వంట చేసుకుని పిల్లలను కూడా మరి సముదాయించి అక్కడ వెళ్ళి ఉద్యోగం చూసుకొని మళ్ళీ నైట్ ఇంటికి రావటం అనేది ప్రతిరోజు కష్టం కదండి. కష్టమైన ప్రయాసపడుతుంది. అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళు చేసే ఉద్యోగం వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. వ్యాపారానికి వెళ్ళాలి, కష్టమే కదా, అవును కదా. మరి అయినా ప్రయాసపడట్లేదా? స్కూల్కి వెళ్ళి చదవటం కష్టం కదా, కాలేజీకి వెళ్ళి చదవాలంటే కష్టం కదా, కష్టమే. ఆయన ప్రయాసపడట్లేదు అంటే ఈ లోకంలో ఏ పనైనా మనకు కష్టమే. ఆయన ప్రయాసపడట్లే. మనం ఉద్యోగం వర్షం వచ్చినా వెళ్తాం, వర్షం వచ్చింది వీళ్ళు ఏం పనికి వెళ్తాం అని అనుకుంటామా? వెళ్ళమా? కష్టమైన వర్షం వచ్చినా, ఎండైనా, శీతాకాలమైనా, యాక్సిడెంట్ అయినా, ఒంట్లో బాగపోయినా, జ్వరమైనా వెళ్ళిపోతున్నాగా. అంటే లోకంలో జీవనోపాధి కోసము నువ్వు చేసే పనులు నీకు కష్టమైన ప్రయాసపడుతున్నావుగా. ఒకరి పట్ల మనం చూపించే ప్రేమ కష్టంగానే ఉంటుంది, కానీ ప్రయాసపడండి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంట్లో వాళ్ళ విషయంలో మనం చూపే ప్రేమ మనకు కష్టమేముండదు. అంటే మన వాళ్ళని రక్త సంబంధికులను ప్రేమించడానికి మనకి పెద్ద కష్టపడవసరం లేదు. ఎందుకని? వేరు పారింది ప్రేమ. కానీ సహోదరుని ప్రేమించాలంటే అమ్మో చాలా. పైగా వాళ్ళు మనకు అన్యాయం చేశారుగా, మనల్ని తిట్టారుగా, నిందించారుగా, అవమానించారుగా, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడారుగా. శత్రువులను ఎలా ప్రేమిస్తామండి? అసలు మామూలుగా ప్రేమించడమే కష్టం ఒకటే, పైగా శత్రువులను ప్రేమించమంటే ఏంటి? నన్ను మాట అన్నారు వాళ్ళు, ప్రయాసపడమని చెప్పాడు. అందుకని కష్టమే. ఒక శత్రువుని ప్రేమించాలంటే కష్టమే. అంటే ఇతరులను మనం ప్రేమించాలండి. ఇంట్లో వాళ్ళ పెద్ద కష్టమేం కదా మనకది. కానీ నీ సహోదరుని ప్రేమించాలంటే కష్టమో. పైగా వాళ్ళు నీ పట్ల అన్యాయం చేశారు, వాళ్ళు నిన్ను మాట అన్నారు, వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడారు, వాళ్ళు నిన్ను ప్రేమించాలంటే కష్టం కదండి. కష్టమైన ఉద్యోగం కోసం ప్రయాసపడట్లా, కష్టమైన బిజినెస్ కోసం ప్రయాసపడట్లా, కష్టమైన కాలేజీ మరి మన వాళ్ళు ప్రయాసపడట్లేదు. అంటే లోకంలో ఏ పనైనా కష్టమైన ప్రయాసపడుతున్నప్పుడు ఇతరులను ప్రేమించే విషయంలో కష్టమని ఎందుకు వదిలేస్తున్నాం మనం? చెప్పండి. ప్రయాసపడాలి. ప్రేమ గురించి తెలుసుకోవటం ఎంత కష్టమైతే ఇక ప్రేమను పంచడానికి ఎంత కష్టం అనేది మీకు అర్థం అవ్వాలి దేవుని పిల్లలారా. వాళ్ళు మంచోళ్ళు కాదండి అంటేంది? అసలు మంచోళ్ళు కాదు, ప్రపంచం ఎవడు మంచోళ్ళు లేడు. దేవుడు ప్రేమించట్లా. ఇక్కడ సంఘంలో ఎంతమంది ఉన్నారు మంచోళ్ళు? నేను ప్రేమించట్లా. అదే పరిపూర్ణత. ఆ పరిపూర్ణత మనకు వచ్చినప్పుడే తీర్పు చచ్చాక ధైర్యంగా నాకేంట్రా, అందరిని ప్రేమించే మనసు నాకు వచ్చిందని ధైర్యంగా మనం ఉంటామంట తీర్పు దినాన. శత్రువుని ప్రేమించేమని అంటావేంటి? ఉల్ఫ్, ఇంగ్లీష్లో ఉల్ఫ్ అంటారు దాన్ని, తెలుగులో ఏమంటారు దాన్ని? వెరీ గుడ్. సరే, దానికి అంటే తోడేళ్ళ పిల్ల, నేను మీకు అది చూపిస్తాను, వాట్సాప్లో పెడతాను. తోడేళ్ళ పిల్ల ఒక ఫెన్సింగ్లో ఇరుక్కుపోతుంది. అంటే చుట్టూ పొలము ఫెన్సింగ్ వేసుకునే అది ఐరన్తో అది దాంట్లో ఇరుక్కుపోతుంది. ఒక వ్యక్తి వచ్చి దాని కాళ్ళు ఇరుక్కుపోతే తీద్దామని, దాన్ని విడిపిద్దామని ప్రయత్నం చేస్తుంటే అది మురిగి వాడిని కొరకాలని చూస్తుంది. అయినా కానీ ఆ మనిషి చేయలేదు దానిని. అది అలా చేసిన కరవటానికి ట్రై చేసినా సరే విడిపిస్తాడు. అంటే ఎందుకంటున్నానంటే అది దాని స్వభావం, అది తోడేల స్వభావం. అది అతని స్వభావం ఏంటి? ప్రేమించటం. అర్థమైందండి? అరవటము, కొరగటము దాని స్వభావం, తోడేల స్వభావం అది. కానీ ఆ వ్యక్తి స్వభావం ఏంటంటే ప్రేమను చూపించి విడిపించటం. ఎవరి స్వభావం వాళ్ళదే. నేను మీకు అదే చెప్తున్నా. నన్ను మాట్లాడిందండి, నా గురించి తప్పుగా మాట్లాడిందండి, నన్ను సంఘంలో నన్ను షేమ్ ఇన్సల్ట్గా నన్ను చేసిందండి అంటావా? అది వాళ్ళ స్వభావం. అది నీ స్వభావము ప్రేమించే స్వభావం. అదే యేసుక్రీస్తు వారి స్వభావము, అదే దేవుని స్వభావం. రక్షణ పొందామండి మనము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 24-20 చూద్దాం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.
నాకు దేవుడు అంటే చాలా ప్రేమ అండి, ప్రాణం అండి పాస్టర్ గారు. అవునా, కొంచెం మీ పాస్టర్ గారు మీ కాళ్ళు పట్టుకుంటాను కానీ ఆమెను మాత్రం పిలవను. నాకు దేవుడు అంటే చాలా ప్రేమ అంటే కనిపించే నీ సహోదరుని ప్రేమించలేని నువ్వు కనిపించని దేవుడిని ప్రేమిస్తానని అంటున్నావు. అబద్ధం, అబద్ధికురాలు నువ్వు, అబద్ధికుడు నువ్వు అని చెప్పాడు అక్కడ. నువ్వు అబద్ధాలు చెబుతున్నావయ్యా. దేవుని పిల్లలారా, ప్రేమిద్దామండి. మీకు ఒకటి తెలుసా, ప్రేమిస్తేనే మీకు పరలోకం వచ్చింది. 2:9 ఇక్కడే 2వ అధ్యాయము 9. వెలుగులో ఉన్నానని, అది వెలుగులో అనగా ఎవరు చెప్పండి? వెలుగు అంటే యేసుక్రీస్తే. నేను లోకంలోకి వెలుగు అని చెప్పాడు కదండి. క్రీస్తులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. సరిపోయింది. ఇంకా ఏమండి, మారు మనసు పొందానండి, బాప్తిసం పొందా 3 సార్లు, ప్రతి ఆదివారం బలలో పాల్గొంటా, బుధవారం కూడా వస్తా అనుకుంటున్నావు నువ్వు వెలుగులో ఉన్నానని. వెలుగులో ఉన్నానని అనుకునే చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకు, ఏది నువ్వు పుట్టిన దగ్గర నుంచి బాప్తిసం తీసే పక్కన పడే ఎప్పటి వరకు మీరందరూ ఇంకా చీకటిలో బతుకుతున్నారు. వెలుగులో ఉన్నామనుకో అంతే. మారుమనసు పొందానండి, బాప్తిసం పొందానండి, నేను వెలుగులోకి వచ్చానంటావా? తప్పు. నీ సహోదరుని ప్రేమించలేని నీవు ఎప్పటి వరకు చీకట్లోనే ఉన్నావు, వెలుగులో ఉన్నానని అనుకుంటున్నావు అంతే. రక్షణ పొందానని అనుకుంటున్నావు అంతే, మారు మనసు పొందా అనుకుంటున్నావు అంతే. కానీ నీ సహోదరుని ప్రేమించిన మనసు నీకుందే, నువ్వు ఇంకా చీకట్లో పాపములోనే బ్రతుకుతున్నావు అని అర్థం. వెలుగులో ఉన్నానని అనుకుంటున్నాం మనమందరం, బాప్తిసం పొందానని అనుకుంటున్నాం మనమందరం. నీ సహోదరుని ప్రేమించలేని నువ్వు వెలుగులో లేవు, చీకట్లోనే ఉన్నావు. అంటే బాప్తిసం పొందినా పొందలేదని అర్థం. బైబిల్ చెప్తున్న మాట అండి. వెలుగులో ఉన్నాను అనుకుంటున్నారు మీరందరూ, బాప్తిసం పొందానని అనుకుంటున్నారు మీరందరూ, కానీ సహోదరుని ప్రేమించలేని నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు, పాపంలోనే బ్రతుకుతున్నావు అని అర్థం బైబిల్ ప్రకారంగా. దేవుని పిల్లలారా, పరిపూర్ణంగా ప్రేమించాలి. నీ కూతురు నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ పక్కనున్న వాళ్ళని కూడా అదే ప్రేమ, అదే పరిపూర్ణత. అలా ప్రేమించిన వాడే పరలోకానికి వెళ్తాడు. యోహాను గారు ప్రేమ గురించి మాట్లాడితే మైండ్ పోద్దంతే. అమ్మో, ఎంత గొప్ప వ్యక్తి అండి అసలు ఆయన. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రేమ గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడండి అసలు ఆయన. వండర్ వండర్. మరి అంతేగా రాస్తే అర్థం చేసుకోవద్దా? అలా చెప్పొద్దా? బోధించద్దా? చివరిగా 3వ అధ్యాయం 14 మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మనం పక్కోళ్ళని ప్రేమించుచున్నాము కాబట్టి మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాము అని ఎరుగుదాము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే ప్రేమించేవాడు ఎక్కడున్నాడు? జీవంలో ఉన్నాడు. ప్రేమించిన వాడు మరణంలో ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని మీకు తెలీదా? అరే, మర్డర్ చేసేవాడికి పరలోకం ఎట్టేస్తారు అబ్బాయి. మర్డర్ చేశాడే, సాక్ష్యాధారాలు 302 సెక్షన్ ప్రకారంగా ఉరితీయండి, యావజ్జీవ కాలంగా శిక్ష చేయండి. మర్డర్ చేశాడుగా. నరహంతకుడికి పరలోకం ఎలా వస్తుంది? నేను ఎవరిని చంపలేదండి, నాకు చేమని కూడా చంపను, నాకు చేమని చంపిన బాధేసిద్దండి అంటావా? కానీ పక్క వాళ్ళని ద్వేషిస్తున్నావే, నీ సహోదరుని ద్వేషిస్తున్నావే, అదేందనుకున్నారు? నరహంతకుడువు నువ్వు, నరహంతకురాలువు. అమ్మో నాయన, ఎవడ పరలోకం పోతాడండి? ఎవరు పోతారు పరలోకం? ద్వేషిస్తేనే పరలోకం. నువ్వేమయ్యి, నువ్వు వాళ్ళు తిట్టద్దు కొట్టదు ఏమొద్దు, చంపొద్దు, నువ్వు వాళ్ళనే ద్వేషించు చాలు, పోతావు నరకానికి. సహోదరుని ప్రేమించేవాడు జీవములు నిత్య జీవానికి వెళ్తాడు, ద్వేషించేవాడు నరకానికి పోతాడు. దీన్ని బట్టి ఒకసారి మనం ఆలోచిద్దామండి.
ఒక తీర్పు మనందరికీ ఉంది. ఆ తీర్పు దినాన ధైర్యంగా బ్రతుకుతామా? ధైర్యం ఉందా? అంత ధైర్యం మనకు రావాలంటే నేను ద్వేషించిన వారిని కూడా, నేను తిట్టిన వారిని కూడా, నీ గురించి తప్పుగా మాట్లాడిన వారిని కూడా, నిన్ను కొట్టిన వారిని కూడా ప్రేమించే ఆ పరిపూర్ణ, ఆ లోతైన ప్రేమ, వేరుపారిన ప్రేమ ఉందే, అది కనుక ఉంటే రమ్మానండి, దేవుణ్ణి చంపేయమనండి నన్ను. ఇప్పుడైనా ఐఎమ్ రెడీ. ఎందుకు? నా మనసు నా మీద నేరారోపణ చేయటంలా. నేను అందరిని ప్రేమిస్తున్నాను. నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు. నన్ను తిట్టిన వారిని ప్రేమిస్తున్నా, కొట్టిన వారిని ప్రేమిస్తున్నా. ఆ మనస్సు మీకుంటే ధైర్యంగా ఉంటాం. అది ఎప్పుడు వచ్చిందంటే పరిపూర్ణమైన ప్రేమ, తండ్రి కొన్న ప్రేమ, క్రీస్తు కొన్న ప్రేమ. దీన్ని బట్టి ఎంతమంది పరలోకం వెళ్తారో మీకు మీరే పరీక్షించుకోండి.